వారణాసి ట్రైన్ ఇప్పుడే వచ్చింది. కరెక్ట్ 1:30 అవుతుంది రాత్రి. ఇప్పుడు 1:30కి ఎక్కినాం. పొద్దున 7 గంటల వరకు వారణాసిలో ఉంటాం. వారణాసికి వచ్చినాం. ఓకే, వారణాసి స్టేషన్ వచ్చింది. దిగుతాను ఇప్పుడు. వారణాసిలో అడుగు పెట్టబోతాను. వారణాసిలో అడుగు పెట్టినాం. ఇక ఇక్కడ ఎట్లుంటుందో కదా చూద్దాం. మంచిగా స్నానం చేసి పోయి దర్శనానికి వెళ్తాం. ఫస్ట్ స్నానం చేయాలి. మరి రూమా లేకపోతే డోర్మెంటరీయా లేకపోతే రైల్వే స్టేషన్లో నేనా చూడాలి. ఇక్కడ ఉంటాయా? రైల్వే స్టేషన్. ఓకే, స్టేషన్లే ఉంటుందట. స్టేషన్లో స్నానం చేసి దర్శనానికి వెళ్తాం. మనోడు అంత తెలిసినట్టే ముంగట ఉరుకుతాడు. వారణాసి స్టేషన్ ఇది. నడుచుకుంటా ముందుకు వెళ్తానే వెళ్ళిపోతానేమో ఏం తెలియదు మనకైతే. స్టేషన్ లోపలికి వచ్చినాం. లోపల ఎట్టున్నది డోర్మెటరీ అడిగి చూద్దాం. ఆ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడనే ఒక 20 రూపాయలు తీసుకున్నాడు ఒక్కరికి స్నానానికి. ఆ రైల్వే స్టేషన్లో స్నానం చేసి ఇక్కడనే లాకర్ రూమ్స్ ఉన్నాయట. ఇవి మా బ్యాగ్స్ అన్ని అక్కడనే పెట్టేసి దర్శనానికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇక్కడికి కాసి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తాను. స్నానాలు బోనాలు అయిపోయినాయి. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలట. తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళాలి. వెళ్తాను, బయటికి వెళ్తాను. ఈ లాకర్ ఎక్కడ చూడాలి, ఏడున్నది. లాకర్లో ఈ బ్యాగులు పెట్టేసి ఇక మేము బయటికి వెళ్తాం. వారణాసి రైల్వే స్టేషన్ ఇది. లగేజ్ మొత్తం అక్కడ క్లాక్ రూమ్ లో పెట్టేసినాం. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. ఏదో ఘాటు కాడికి వెళ్తాం. ఆటోలన్నీ అక్కడికే ఉన్నట్టున్నాయి. మత్కాటి తాగుతాడు. మత్కాటి ఎక్కుతాం. ఒకళ్ళకి 20 రూపాయలట. సవారీ చేస్తాను ఆటోలో. సవారీ అట. ఇక్కడ సవారీ అంటారు. మాకేం అర్థం అయితే కానీ कितना दूर है? यहाँ से 4 किलोमीटर है बाबू. 4 किलोमीटर है. రైల్వే స్టేషన్ నుంచి బాగానే దూరం ఉన్నది. ఒక 4-5 కిలోమీటర్లు ఉన్నట్టున్నది. కాలభైరవ మందిర్ ఇదేనట. ఇంట్లోకి లోపలికి పోవాలి. కాలభైరవ మందిర ఎంట్రెన్స్ నుంచి ముందుకు పోతాను ఘాట్కు. అక్కడ స్నానం చేసి వచ్చినాక మళ్ళీ మందిరికి పోదాం. ఆటోవాడు ఇక్కడ దించిండు. చౌరసా గడాయించాలి. ముందుకు పోతే ఘాట్ ఉందట. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఘాట్ ఉందట. అక్కడ స్నానం చేసి ఇక్కడ ఒక బాడీని మోసుకెళ్ళారు. ఇప్పుడే అక్కడ నుండి మోసుకెళ్తారు. బాడీని మోసుకెళ్తారు. రాజ్ ఘాట్ అట. ఇది రాజ్ ఘాట్. చూడరు ఇక కట్టెలు అవి ఉన్నాయి. ఇప్పుడే ఒక బాడీని మోసుకెళ్ళారు. ఇక్కడనేనా మరి బాడీలను కాలబెట్టేది? ఇక్కడ కాదు. ఆ బోట్లో ఆ బాడీని పట్టుకొని వెళ్తారు. అంటే మణికర్ణిక ఘాట్ కాడికి తీసుకెళ్తారు కావచ్చు. కట్టెలు అవి ఉన్నాయి. ఈ బాడీలను తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయట మణికర్ణిక ఘాట్ కాడ. రాజ్ఘాట్ చూసుకున్నాం. రాజ్ఘాట్ చూసుకొని కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది బ్రిడ్జ్ పై నుండి.
బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే అక్కడ హ్యాండ్ సింబల్ ఉన్నది, 2 చేతులు ఇట్లా దండం పెట్టినట్టుగా. అక్కడికి వెళ్తాను, అది చూసుకొని వద్దాం. అక్కడ నుండి ఇప్పుడు ఇటు వచ్చినాం. నది మస్తు వారుతుంది, నీళ్లు బాగా వస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ మీకు వెళ్ళి చూడరు, కిందికి వెళ్ళి ట్రైన్ పోతుంది, మీదికి వెళ్ళి వెహికల్స్ బస్సులు ఆటోలు అన్నీ మీదికి వెళ్ళి పోతున్నాయి. ఒకటే బ్రిడ్జ్ను డబల్గా యూజ్ చేస్తారు. ఇలా స్విమ్మింగ్ చేయొచ్చు చిన్నగా, చిన్న పిల్లలు స్విమ్మింగ్ చేయొచ్చు ఇలా. ఇక మనోళ్ళే చేపలు పడతారు, గాలాలతో చేపలు పడతారు మనోళ్ళే. 4 రోజులకే తోడా హిందీ వస్తుంది, అట్లుంటుంది మనతో. మరి శివుని చేతులు దండం పెట్టినట్టుగా ఉన్నాయి. ఇంకా 3, 4 ఉన్నాయి మొత్తం. ఇవి ఈ 3 చిన్నగా ఉన్నాయి, అదొకటి పెద్దగా ఉన్నది. ఈ చేతులు దండం పెట్టినట్టున్న దాన్ని దీన్ని నమో ఘాట్ అంటారట. నమో ఘాట్, నమో ఘాట్. ఇప్పుడు నమో ఘాట్ కాడికి వచ్చినాం. చూడండి, ఈ 3 చేతులు దండం పెట్టినట్టున్నాయి. నమో ఘాట్, ఇది పెద్ద చెయ్యి. నమస్తే ఘాట్, నమో ఘాట్. ఎండ బాగున్నది, మొసనే వస్తుంది నడుచుకుంటూ వస్తే, చెమటలు వస్తున్నాయి బాగా, అంటే బాగా ఎండ ఉంది. మాట్లాడుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం, పెద్ద చేతుల కాడికి. నమో ఉన్నది, ఎండకు తిరుగుడు కష్టం అవుతుంది, అందుకే వీడ కూకున్నాం కుడిసేపు. ఈ 2 నమస్తే పెట్టే చేతుల కింద కూకున్నాం. వేసి బాగా, అంటే బాగా ఎండు ఉన్నది. అటు ఇటు నడిపి కూరగా చెమటలు వస్తున్నాయి. ఒక అరగంట అయితే నీడ కూకుండి ఇక వెళ్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం ముందుకెళ్ళి. ఇక్కడ స్నానం కూడా చేయనిస్తలేరు, వద్దంటారు. ఇక చూద్దాం మరి ఎక్కడెక్కడికి వెళ్ళుడు అనేది. మొత్తం తిరుగుడు అంటే గలవది, ఒక 5 రోజులు పడుతుంది అట మొత్తం తిరగాలంటే ఇక్కడ. ఇక మన దగ్గర అంత టైం లేదు. ఈ టైం లోపల నైట్ వరకు ఎంత తిరగాలో అంత తిరుగుతాం. హారతి కూడా చూద్దాం, హారతి మంచిగా ఉంటుందట, గంగా హారతి, అది చూద్దాం. ఓకే, ఇక్కడ స్నానం అయితే చేయనిస్తలేరు. మరి వేరే ఘాట్ కాడ చేయనిస్తారు కావచ్చు, కానీ ఇక్కడ అయితే చేయనిస్తలేరు. కొన్ని నీళ్లు మీద చల్లుకుందాం. బాటిల్లో కొన్ని నీళ్ళు నింపుకొని పోదాం ఇంటికి. కాశీ గంగా నీళ్ళు. ఓకే, ఒక బాటిల్ అయితే ఇంటికి తీసుకుపోదాం. పుణ్యక్షేత్రం నుంచి నీళ్లు ఇంటికి తీసుకుపోవాలి కదా. తిందామని ఆగినాం, ఏమన్నా తిని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం. కాలభైరవ మందిరం కాడికి వచ్చినాం. లోపలికి పోవాలి ఇట్లా. ఓకే, లోపలికి వెళ్ళాలట. గెళ్ళకి వెళ్ళి ముందుకు వెళ్తాను ఇంకా. ఓకే, కాలభైరవ మందిర్ కాడికి వచ్చినాం. ఇక్కడ ఇంచ లోపలికి వెళ్తే కాలభైరవ మందిర్. ఈ కాశీకి వస్తే ఫస్ట్ దర్శించుకోవాల్సిన మందిర్ ఇదే కాలభైరవ. తర్వాత విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి. ఇక్కడ రాగానే ఒక చిన్న గుడిలాగుంది, ఇది కాదు, లోపలికి వెళ్ళాలి. ఇట్లా ఈ గాలి నుంచి వెళ్ళి ఇది మందిర్. ఇప్పుడు బంద్ ఉంది, 2:30 దాకా బంద్ అట. 2:30కు మళ్ళీ ఓపెన్ అవుతుంది. రెండున్నరకు దర్శనం అట. లోపలికి కెమెరా అలౌ లేదట. ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని ఇట్లా బయటికి వెళ్ళినాం. ఇప్పుడే కాలభైరవ దర్శనం అయిపోయింది. ఇప్పుడు విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తాను. కాశీ విశ్వనాథ్ ఆ మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాం. ఇక్కడనైతే తొందరనే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం కానీ తొందరనే అయిపోయింది. మా తర్వాత పెద్ద లైన్ ఉన్నది, మాది అయితే అయిపోయింది.
ఇప్పుడు విశ్వనాథ్ మందిరానికి వెళ్తాను, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళా గంగా దగ్గరికి వెళ్తాం. ఓకే, బయటికి వెళ్తాన్నాం. విశ్వనాథ్ టెంపుల్ ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళాలన్నట, ఈ కమాన్ దాటిన తర్వాత ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తాన్నాం. ఇదేంటిది పోస్ట్ ఆఫీస్ దాటి వెళ్ళాలి. మందిర్ బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వస్తే ఈ పోస్ట్ ఆఫీస్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ దగ్గర చౌరస్తా కాంచెలు ఇటు లోపలికి వచ్చినాం, ఇటు లోపలికి వెళ్తాను. బిల్డింగ్ కాంచెల లోపలికి సీదా పోవాలన్నట. వీళ్ళంతా భక్తులు ఉన్నట్టున్నారు. ఎక్కడి నుంచో కాలినడకని వస్తారు, మొత్తం చెప్పులు లేకుండా. బాబా ఒక్కదానికి ఎక్కలేదు ఇప్పటిదాకా. ఈ ఎత్తుగడ్డ ఎక్కేదాకా సాయం పట్టిర్రు ఇతనికి. వెరీ గుడ్. హర హర్ మహాదేవ్. ఏవో అంటారు, అర్థమైతే లేదు వాళ్ళు. आगे खरीद ले, कोई दिक्कत ना है। వీళ్ళంతా ఏమో ఏమన్నా మొక్కుకోవచ్చు, లేకపోతే ఏమన్నా మాలనో తెలియదు. ఇవేంటివో పట్టుకొని వస్తారు అందరూ. బిల్డింగ్ ఇక్కడ విశ్వనాథ్ మందిర్. ఓకే, ముందుకు వెళ్తాను. ఈ గల్లీలు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, ఈ గల్లీలకి వెళ్ళి ముందుకు వెళ్తాను. వావ్, ఈ టెంపుల్ చూడరు మస్తున్నది. చిన్న చిన్న గల్లులు వచ్చినాం. మందిర్ దర్శనం అయిపోయింది. ఇప్పుడే నుంచి బయటికి వెళ్తాను. ఓకే, చిన్న గల్లీల నుంచి మళ్ళీ ఘాటు దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఏ ఘాటు దగ్గరికి పోతామో తెలియదు, కానీ ఈ దారి నుండి వెళ్తాను. దర్శనం అయితే మంచిగా జరిగింది. రాత్రి హారతి చూసుకొని ఇంకా రిటర్న్ అవుతాం. లస్సీ తాగుతాను. మంచి మందిర్. ఇదంతా షాపింగ్. ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళినాం. ఇది విశ్వనాథ్ టెంపుల్ కు దారి. ఈ నుంచి మేము బయటికి వెళ్ళినాం. ఇప్పుడే బయటికి వెళ్ళి ముందుకు వెళ్తాను. ఇక్కడ ఘాట్ ఉన్నదట, మరి ఘాటు దగ్గరికి వెళ్తే ఏ ఘాటో మొత్తం 80 పైన ఘాట్లు ఉన్నాయట. మరి ఇప్పుడు ఏ ఘాటుకి పోతానో మాకే తెలియదు. ఇలా అక్కడి నుంచి ఓకే, మేము హారతి ఘాట్ కడిపోతున్నాం. ఇప్పుడు గంగకు మంగళ హారతి ఇస్తారు, ఆ ఘాటు దగ్గరికి వెళ్తాను. ఇక్కడనే ఇస్తారట హారతి. లోపలికి పోతాం, కొంచెం కిందికి దిగితే మనకు కనబడుతుంది. ఇదే బోట్ ఎక్కుతానా. గంగా స్నానం దగ్గరికి వచ్చినామా. కాశీల గంగా నదిలోకి వెళ్తాం. బోట్ ఎక్కినాం. గంగా నదిలో ఒక రౌండ్ వేస్తారట. చూద్దాం, ఒక 3-4 ఘాట్ల వరకు దింపుతారట. చూద్దాం మరి. అవి ఫోన్ ఛార్జింగ్ అయిపోతాను, మొత్తం కవర్ చేస్తుందో లేదో తెలియదు. ఓకే, బోట్ మీద వెళ్తాం. ఈ ఘాట్స్ అన్ని దింపుతారట. చూద్దాం. బోట్ పైన వెళ్తాను. ఇదంతా దింపుతారట గంగా నదిలో.
ఇక్కడి ఘాట్సే. ఇంకో పేరు ఘాట్ పెట్టారు. బాబువా పాండే ఘాట్. ఇది బాబువా పాండే ఘాట్. అది రాజా ఘాట్. రాజా ఘాట్. ఘాట్. ఇది బాడీలను కాలబెట్టే ఘాట్ ఉన్నట్టున్నది. మొత్తం డెడ్ బాడీలు అన్ని ఇక్కడనే ఆల్రెడీ కాలుతున్నాయి. రాజా హరిశ్చంద్ర ఘాట్ అన్ని కాలుతున్నాయి. ఇగో రాజా హరిశ్చంద్ర ఘాట్. निरंजनी घाट. काशी महाराज का घाट आता. चेत सिंह घाट. काशी महाराज अटा అతని ఘాట్ ఇది. గోయింగ్ ఘాట్ ఇక అక్కడ దాకా ఉండవచ్చు లాస్ట్. ఓకే ఇక్కడ రిటర్న్ దింపుతాడు. ఓకే బోట్ రిటర్న్ తిరిగింది. రిటర్న్ వెళ్తాను. మనం వీడియో తీయడం కోసం అని ముంగట కూకున్నాం. మొత్తం బోట్కే ముందట మొత్తం ముంగట కూర్చొని మొత్తం వీడియో అంతా కవర్ చేసిన. ఘాట్స్ అని తిప్పిండు. మళ్ళీ రిటర్న్ వెళ్తాను. రిటర్న్లో ఇంకొన్ని ఘాట్స్ ఉన్నాయట. అక్కడ అటు తిప్పుకొని ఇక మళ్ళీ అంతే. ఇంకా ఏం పని చేస్తుంది, వీడేం పని చేస్తుంది. బోట్లో ఫస్ట్ నేను నరేష్ ఇంకో అతను ముగ్గురే ఉన్నాం. ఇది కూడా మెయిన్ ఘాట్. ఇది ఇక్కడ కూడా బాడీలను కాలబెడతారట. ఇదే మెయిన్ ఘాట్ అట. ఇది ఇక్కడ కూడా బాడీలను కాలబెడతారు. దానికంటే మెయిన్ ఇదే. ఇదేనా మణికర్ణి ఘాట్. టెంపుల్ చూడు కొంచెం నీళ్ళలో మునిగి వన్ సైడ్ అయింది. ఇది హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఇది మెయిన్ ఘాట్ అట. ఇది మణికర్ణి ఘాట్. ఇది మణికర్ణిక ఘాట్. ఇది మణికర్ణిక ఘాట్.
మణికర్ణిక ఘాట్. ఇక్కడ బాడీలను గాలబెడతారు. मणिकर्णिका घाट. उसको मंदिर जाना है, उतरिए. ओए ఈ గుడి నీళ్ళలో మునిగి కొంచెం వన్ సైడ్ అయిపోయింది. ఇది మణికర్ణిక ఘాట్. ఇది మెయిన్. ఇక్కడనే డెడ్ బాడీలను మొత్తం కాలేస్తారు. ఇగో ఈ సైడ్ లో ఉన్నాయి. కొంచెం ముందుకు పోతే మనకు కనబడుతుంది. ఇదే ఎక్కువ డెడ్ బాడీలను కాలబెడతారు. ఇదిగో ఇవన్నీ డెడ్ బాడీలు అంతా కాలబెడతారు. మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్. ఇదే మెయిన్ ఘాట్ మణికర్ణిక ఘాట్. మొత్తం బాడీలన్నీ కాలుతాయి. ఇక్కడ రెగ్యులర్గా కాలుకుంటూనే ఉంటాయి అటు. అసలు ఒక్క నిమిషం కూడా కాలు లేకుండా డెడ్ బాడీలు అత్తనే ఉంటాయి, కాలుతూనే ఉంటాయి అటు. ఇక్కడ मणिकर्णिका घाट. आए पहनो उसको, लो पहनो उसको. ఒక రౌండ్ వేసిన మొత్తం ఘాట్స్ అని కవర్ చేసిండు. ఇక దిగుడే ఇక్కడ నుండి దిగుతాం. వీళ్ళు ఇంకో రౌండ్కి వెళ్తారు. వీళ్ళు మా బోట్ ఇది దిగినాం. ఇది ఇంకో బోట్ ఇంకో రౌండ్కి వెళ్తాంది. ఏ నరేష్ వెయిట్. వీళ్ళంతా ఇక్కడ స్నానాలు చేస్తారు. बम बोले बम बम बोले. जय श्री राम, जय श्री राम. बम बम बोले बम बम बोले. కాకపోతే అవన్నీ కొన్ని చిన్న చిన్న పేర్లు ఉన్నాయి. అవి కనవల్లే కానీ మిగతా అన్ని కవర్ చేసిండు. ఘాట్స్ అన్ని కవర్ అయినాయి. ఇప్పుడే గంగా నదిలో స్నానం చేసిన. ఒకసారి మునిగిన గంగా నదిలో. ఆరతికి అన్ని రెడీ చేసిర్రు. ఇప్పుడే ఆరతి ఇస్తారట. ఇదంతా ఆరతి చూడడానికి వీళ్ళంతా ఇక్కడ వెయిటింగ్లు ఉన్నారు. హారతి గంగాకు హారతి ఇస్తారు. గంగా మాతకు ఇక్కడి నుంచలే.